నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం యొక్క నిర్ణయాలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్న అంశం. రాజ్యసభ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విడుదలైన క్రమంలో ఏదైతే అసమ్మతి ఎమ్మెల్యేలు వైసీపీలో ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. విశాఖ హక్కు కోసం రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు యొక్క రాజీనామా కూడా యాక్సెప్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశంపైన స్పీకర్ అంశంపైన మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. స్పీకర్ యొక్క ప్రవర్తన, ఆయన అనుసరిస్తున్న విధానాలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పుడో 2 years బ్యాక్ రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు గారిది ఆమోదించారు. మరోవైపు 4 వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు? ఇది ఏంటంటే స్పీకరు వ్యవస్థ మీద, స్పీకర్ వ్యవస్థ ఒక రాజ్యాంగపరమైన వ్యవస్థ. అంటే స్పీకర్ అనే వ్యక్తి రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా పని చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ నియమ నిబంధనలు మరి తమ్మినేని సీతారాంకి తెలుసో తెలీదో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు అంటే ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది, ఈ మాట ఎందుకు అనాలి అనే దాని మీద కూడా మనం చెప్పాలి కదా. అవును, రియల్లీ చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగతమైన విమర్శలు చేశాడు. అంటే కక్షపూరితమైన విమర్శలు తమ్మినేని సీతారాం స్పీకర్గా ఉండి చేశాడు. అంతేకాకుండా స్పీకరు నాన్ పొలిటికల్గా ఉండాలి. అంటే రాజకీయాలతోటి సంబంధం లేని వ్యక్తి లాగా ఉండాలి కనీసం. చాలా మంది స్పీకర్లు ఏంటంటే గతంలో తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి రాజీనామా చేసేవాళ్ళు స్పీకర్గా ఎన్నిక కాగానే. ఈ మధ్యకాలంలో ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టారు. కానీ మాటలు మాత్రం చాలా కంట్రోల్డ్గా వాడేవాళ్ళు. పార్టీ నుంచి తాము ఎన్నికైన పార్టీ నుంచి రాజీనామా చెయ్యకపోయినా కానీ కనీసం తమ చేష్టల ద్వారా అయినా నిష్పక్షపాతంగా ఉండటానికి ఉన్నట్టుగా ప్రయత్నం చేసేవాళ్ళు. ప్రజలకి చెప్పేవాళ్ళు మేము నిష్పక్షపాతంగా ఉంటాము అని అన్నా చెప్పేవాళ్ళు. కానీ దురదృష్టం ఏంటి అంటే తమ్మినేని సీతారాము స్పీకర్ అయిన దగ్గర నుంచి కూడా జగన్ అన్న దేవుడు, జగన్కి అసలు మా ఆరాధ్య దైవం జగను, అసలు జగన్మోహన్ రెడ్డి పేదల్ని ఉద్ధరిస్తున్నట్టుగా ఇంకెవరు ఉద్ధరించలేదు అని చెప్పటం ఒక ఎత్తు. చంద్రబాబు నాయుడికి సెక్యూరిటీ కవర్ తీసేసి ఒక్క 10 నిమిషాలు రమ్మను అని స్పీకరే అటువంటి కామెంట్లు చేస్తే ఇంకా మరి ఆ స్పీకరు నిష్పక్షపాతంగా ఎలా ఉంటాడు? అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యేలకి అసలు అవకాశం ఎట్లా ఇస్తాడు? ఇంత పార్టిజాన్ యాటిట్యూడ్తో ఉండే స్పీకరు నిష్పక్షపాతంగా ఎలా ప్రవర్తిస్తాడు? ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఎప్పుడో 2021లో విశాఖ ఉక్కు ఉద్యమంకి సపోర్టుగా ఆయన రాజీనామా చేసిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిని గంటా శ్రీనివాసరావుని ఆయన రాజీనామాని ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు సడన్గా ఆమోదించడం. ఎందుకు ఆమోదించాడు? రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చట్టబద్ధంగా అప్పుడు గెలిచిన వాళ్ళు 23 మంది ఎమ్మెల్యేలు, అందులో 4 ఎమ్మెల్యేలని జగన్మోహన్ రెడ్డి తీసేసుకున్నాడు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఆనందంగా వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డితోటే సెయిల్ అవుతున్నారు. వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. నీకు వాళ్ళకి ఇప్పుడు నోటీసులు ఇవ్వటం, తెలుగుదేశం నుంచి ఒక 4 వైసీపీ వైపు వచ్చారు, వైసీపీ నుంచి ఒక 4 తెలుగుదేశం వైపు వచ్చారు. వీళ్ళకి ఒక జనసేన నుంచి ఒక అతను వైసీపీలోకి వచ్చాడు. ఈ 9 మందికి నోటీసులు ఇచ్చారు. ఈ 9 మందికి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. తర్వాత డెసిషన్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిన వాళ్ళని డిస్క్వాలిఫై చేసేసి తెలుగుదేశం నుంచి వైసీపీలోకి చేరిన వాళ్ళని కాపాడాడు అనుకో స్పీకరు. అంటే రాజ్యసభ ఎన్నికలలో 23 ఓట్లు రావాల్సిన తెలుగుదేశానికి 19 ఓట్లే వచ్చేలాగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది ఊహించలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించలే. ఏంటి, తెలుగుదేశం నుంచి 4 ఎమ్మెల్యేలు మనతోటి వచ్చారు కదా, వాళ్ళకి 19 ఓట్లే వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తే అనూహ్యంగా వైసీపీ నుంచి 4 తెలుగుదేశం అనుకూలంగా ఓటు వేస్తే తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిచింది. ఇప్పుడు రాజ్యసభలో అప్పుడు 23 ఓట్లు వస్తే చాలు, 23 ఓట్లు తెలుగుదేశానికి వచ్చేసి గెలిచారు. మామూలుగా వాళ్ళు వైసీపీ రాజకీయం ఏంటి, 4 తెలుగుదేశం వాళ్ళు మా వైపు వచ్చేసారు కదా, తెలుగుదేశం అభ్యర్థి గెలవకూడదు అనుకున్నారు. ఇప్పుడు రాజ్యసభ వచ్చేటప్పటికి 44 ఓట్లు రావాలి, క్లియర్ కట్ మెజారిటీ. అంటే తెలుగుదేశానికి 23 చట్టబద్ధంగా గెలిచిన వాళ్ళు ఇప్పుడు వైసీపీ నుంచి చేరిన 4 వీళ్ళందరూ కలిస్తే, పోనీ లేదు తెలుగుదేశం వాళ్ళు సపరేట్గా 4 పక్కకి వెళ్ళిపోయారని చెప్పే కదా,
ఈ నలుగురు వచ్చి చేరితే 23 ఓట్లు తెలుగుదేశానికి వస్తాయి. అయినా గెలవరు కదా. 43, 44 ఓట్లు కావాలి. 44 మంది ఎమ్మెల్యేలు ఓటేస్తే తప్ప ఓకే రాజ్యసభ మెంబర్ ఎలక్ట్ కాడు. మరి తెలుగుదేశానికి ఉన్నది 23, గెలిచింది 23, గెలిచిన అందులో 4 ఇటుపోయారు. 4 వైసీపీ వాళ్ళు వేసినా కానీ వాళ్ళకు వచ్చేది 23. ఓకే కానీ వైసీపీ ఈ స్పీకర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇన్ని కసరత్తులు ఎందుకు చేస్తున్నది? తెలుగుదేశం అభ్యర్థి అయితే గెలవడు కదా. 43, 44 ఓట్లు కావాలంటే 23 మంది ఓట్లే ఉంటే ఎట్లా గెలుస్తాడు రాజ్యసభ అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి? ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు. వాస్తవం. టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఈ 32 మంది తెలుగుదేశానికి అనుకూలంగా గనక ఓటు వేస్తే తెలుగుదేశం మళ్ళీ రాజ్యసభలో కూడా ఒక అభ్యర్థిని గెలిపించుకోగలుగుతుంది. 32 మంది కాకపోతే 28 మంది, అక్కడ 19 ప్లస్ ఇక్కడ ఇటు నుంచి అసమ్మతిగా ఉన్న అంటే టిక్కెట్లు రాని ఎమ్మెల్యేలు గనక ఒక 24-25 మంది అటు ఓటేసినా గానీ తెలుగుదేశం అభ్యర్థి గెలవటానికి అవకాశాలు ఉంది. అవును. అందుకని ఏం చేయాలి? తెలుగుదేశం వైపు ఉన్న వాళ్ళని తీసేయాలి. తెలుగుదేశం ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు లాంటి రెజిగ్నేషన్లు ఆమోదించాలి. ఈ విధంగా వాళ్ళ సంఖ్య ఎంత వీలైతే అంత తగ్గించాలి అనే కుట్ర అక్కడ జరుగుతున్నది. నా అభ్యర్థన ఏంటి అంటే స్పీకర్ అనేవాడు ఇటువంటి కుట్రలకి పాల్పడకుండా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే స్పీకర్ వ్యవస్థ మీద నమ్మకం పెరుగుతుంది. లేకపోతే ఆయన్ని స్పీకర్ అని ఎవరు అనరు, తమ్మినేని సీతారాం అంటారు. ఎందుకు ఆ విధంగా తమ్మినేని మొదటి నుంచి కూడా చాలా అగ్రెసివ్గా రాజకీయాలు చేస్తూ కామెంట్ చేస్తూ ఉంటారు. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ కానీ ఆ స్పీకర్ విధానం పైన కంట్రోల్ వ్యవస్థ కానీ లేకపోతే ఏదన్నా కంట్రోల్ చేసే విధానం కూడా ఆలోచించకుండా ఇంకా అతన్ని రెచ్చగొడుతూ ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద కామెంట్ చేస్తాడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్ చేస్తారు. ఎందుకు ఆయన అట్లా ఆ విధంగా ఉన్నారంటే ఏం చెప్తారు? ఆయన స్పీకర్ వ్యవస్థ స్పీకర్గా ఎలక్ట్ చేసుకునేటప్పుడే ఒక మంచి వ్యక్తిని నిష్పక్షపాతంగా ఉండేవాడిని పెట్టుకోవాలి. వైసీపీకి అటువంటివి ఛాయిస్లు ఉండవు. వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా జోగి రమేష్, కొడాలి నాని, రోజా, పేర్ని నాని ఇటువంటి శాలిటీలే ఉంటాయి. వాళ్ళల్లో నుంచే ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. అందుకని ఒక 4-5 సార్లు గెలిచాడు కాబట్టి తమ్మినేని సీతారాం అని పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత మనం ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం వీళ్ళందరూ కూడా జోగి రమేష్ ఒకసారి పబ్లిక్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా తిట్టి యువతలకి రాగానే జగన్మోహన్ రెడ్డి కూడా అదే మీటింగ్లో ఉండి శబాష్ అని భుజం తట్టిన సీన్లు మనం చూసాం. ఆ నేపథ్యము, ఆ కథ, కమామిషు అవన్నీ వైసీపీలో వాళ్ళు అంటే ఉగ్గుబాలతోటి పోస్తారంటారు కదా, అటువంటి సిచ్యుయేషన్ అక్కడ ఉంది. కాబట్టి స్పీకర్ అండి మీరు నిష్పక్షపాతంగా ఉండాలి అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. స్వతహాగా ఈయనే తెలుసుకోవాలి. ఈయన తెలుసుకొని ఉంటే మళ్ళీ టికెట్ ఇవ్వడేమో, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టికెట్ ఇవ్వడేమో అన్న ఆందోళనతోటి ఈయన ఓవర్ స్వామి భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నాడు. మరి స్పీకర్ వ్యవస్థ ఈ విధంగా ఉండటాన్ని చాలామంది ప్రజాస్వామ్యవాదులు చూసి తట్టుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక్క స్పీకర్ వ్యవస్థే కాదు కదా, అన్ని వ్యవస్థల పరిస్థితి ఇదే విధంగా ఉంది. చూడాలి రాజ్యసభ ఎన్నికల్లో వీళ్ళందరూ కూడా వైసీపీ టికెట్ నిరాకరించిన ఎమ్మెల్యేలే 32 మంది దాకా ఉన్నారు. కాబట్టి 32 మంది మీద ఎంతమంది మీద చర్యలు తీసుకుంటావు? తెలుగుదేశం సంఖ్యాబలాన్ని నువ్వు 43 కన్నా నువ్వు తగ్గించటానికి ఎన్ని రకాల చర్యలు తీసుకుంటావు? ఆ అన్ని రకాల చర్యలు తీసుకున్నా కానీ సాధ్యం అవుతుందా? అందుకని రాజ్యసభ ఎన్నికల మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల మీద మొత్తం దేశవ్యాప్తంగా దృష్టి దాని మీదే ఉన్నది. అందుకనే వాళ్ళు అన్ని వ్యవస్థల్ని వాడుకొని ఏదో ఒక విధంగా ఈ ఉపద్రవం నుంచి బయటపడాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తారు. ఇది రాజ్యసభ ఎన్నికలపై సభాపతి వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి జ్వాలలు అయితే ఏపీ వ్యాప్తంగా వినిపిస్తున్న సంగతి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.